పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటూ ఉన్నాడు. సింగపూర్ లో రివర్ వ్యాలీ రోడ్ లో టొమాటో కుకింగ్ స్కూల్ అనే ఒక స్కూల్లో అతను చదువుతూ ఉన్నాడు. అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 2వ ఫ్లోర్ లో క్లాస్ రూమ్ లో ఉన్న మార్క్ శంకర్ కూడా చేతులకి కాళ్ళకి గాయాలయ్యాయి. పొగ కూడా పీల్చుకున్నాడు. ఈ సందర్భంగా అతని హాస్పిటల్లో జాయిన్ చేశారు. మార్క్ శంకర్ తో పాటు ఆ స్కూల్లోని ఒక 18 మంది విద్యార్థులు, మరొక 17-18 మంది ఇతర వాళ్ళు కూడా మొత్తానికి ప్రమాదం బారిన పడ్డారు. ఇలాంటి విషయం జరగగానే, అయ్యా మీ కుమారుడికి అగ్ని ప్రమాదం జరిగిందయ్యా, గాయాలైనవి, హాస్పిటల్లో చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాడు అంటే ఎవరైనా ఏం చేస్తారు? అది రాజకీయ పార్టీ నాయకుడైనా సరే, మీరైనా, నేనైనా, ఏ తండ్రైనా, ఏ ఉద్యోగైనా సరే పరుగులు పెడతారు. వెళ్ళిపోయి ఖచ్చితంగా కొడుకుని చూడాలి అనుకుంటారు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? నేను గిరిజన గ్రామానికి మాటిచ్చాను, ఆ గిరిజనులకు మాటిచ్చాను, మీ గ్రామాన్ని సందర్శిస్తాను అని చెప్పాను, సో నేను ఆ మాట నిలబెట్టుకునే వెళతాను అని కుమారగడ సింగపూర్ లో ఆసుపత్రిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇదే అరకు ప్రాంతంలో కురుడి గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆ పర్యటన అంతా అయిపోయాక సింగపూర్ బయలుదేరుతారు. ఇది కదా నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అంటే కుటుంబం కన్నా సమాజమే ముఖ్యం, కుటుంబం కన్నా జనమే ముఖ్యమైన మాటలు చెప్పడం వేరు, ఆచరణలో ఆచరించడం వేరు. అది ఆచరించి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. మరొకసారి దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అనేలాగా చేశారని చెప్పాల్సి ఉంటుంది. డౌన్లోడ్ షేర్ చాట్.